హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిక్సీ మోడ్. సో ఇవాళ బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. మీకు మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ కర్డ్, 1 ఫుల్ లెమన్, 1 kg క్లీన్ చికెన్. మసాలా ఇంగ్రీడియంట్స్: 3 tablespoon oil, bay leaf, cinnamon, shajira, cloves, 2 medium onion chopped, 2 medium tomatoes chopped, 4 to 5 green chili chopped, 1 tablespoon salt, 1 tablespoon red chili powder, half tablespoon ginger garlic paste, half tablespoon turmeric powder, half tablespoon masala powder, and 5 to 10 cashews. మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకోండి. అందులో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, మసాలా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీస్లో వేసుకోండి. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోండి. దీని తర్వాత ఒక ఫుల్ లెమన్ తీసుకొని ఇందులో స్క్వీజ్ చేయండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోండి. సో మ్యారినేషన్కి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో చికెన్ వేసుకొని హ్యాండ్తో మిక్స్ చేసుకోండి. చేత్తో మిక్స్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మేము తీసుకుంది నాటుకోడి, మీరు బాయిలర్ కోడి కూడా వాడచ్చు. చేతితో కలుపుకుంటేనే ముక్కలన్నిటికీ బాగా పడుతుంది. సో ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ చాప్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, అంటే వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో బే లీఫ్, షాజీరా, క్లోవ్స్ అండ్ సిన్నమన్ స్టిక్ వేసుకోండి. ఇవన్నీ కొంచెం వేగాక స్మెల్ వస్తుంది. అప్పుడు ఇందులో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ సగం కుక్ అయ్యేంత వరకు వేపండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది బాగా వేగనివ్వండి. దీని తర్వాత క్యాష్యూస్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్, పసుపు, ఇంకా ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి.
నేనైతే ప్యాకెటెడ్ మసాలా వాడుకున్నాను, మీరు ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు టొమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా వేగిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేయండి. సో నాటుకోడి కాబట్టి బాగా ఉడకాలి కాబట్టి నేను వాటర్ తీసుకుంటున్నాను. మీరు మామూలు కోడికి అయితే వాటర్ తీసుకోకపోయినా పర్వాలేదు, అది ఆప్షనల్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చికెన్ని ఉడకనివ్వండి. ఈ గ్యాప్లో మీరు ఇందాక చల్లారిపోయిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయింది, ఆయిల్ సపరేట్ అయింది చూసారా. నేను ఇంకా ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను, నాటుకోడి కాబట్టి. మీకైతే ఈ 10 మినిట్స్లో నార్మల్ కోడి అయితే కుక్ అయిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. చూసారా గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు గ్రేవీ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఫైనల్గా క్రీమ్, బటర్ అండ్ కొరియాండర్ లీవ్స్తో దీన్ని గార్నిష్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా వెళ్తుంది. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా నొక్కండి.